వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమం స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ ఒక ఉపాధ్యాయురాలిగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది బీజేపీ పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి నాయకురాలు, ప్రస్తుతం మేడ్చల్ జిల్లా మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ గంగుల సుజాత రెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం మేడం. నమస్కారం, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే ఏం చెప్తారు? మా కుటుంబ నేపథ్యం ఏంటంటే మా తండ్రి గారు రైతు, ఫస్ట్ బెస్ట్ రైతు అని చెప్తాను, ఆదర్శ రైతు. ఓకే. తర్వాత తను రాజకీయంగా కూడా తను యువకుడుగా ఉన్నప్పటి నుంచి, అంటే నాకు గుర్తులేని ఏజ్ నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు. తను జనతాదళ్లో చేసి తర్వాత టీడీపీలో సుమారుగా 30 సంవత్సరాలు అనుకుంటాను, మనకు తెలంగాణ వచ్చేంత వరకు ఆయన టీడీపీలో కొనసాగిండ్రు. తర్వాత టీఆర్ఎస్లో తను డైరెక్ట్గా కాకుండా తనకు కావాల్సిన వ్యక్తులను ప్రోత్సహించి ముందుకు నడిపిండ్రు. నేను వేరే దగ్గర ఉండడం వల్ల టీఆర్ఎస్లో పార్టీలో కానీ లేను, కానీ నా తండ్రి గారు మాత్రం తనకు కావాల్సిన ఉంటారు కదా ఫాలోవర్స్, వాళ్ళని ముందుకు నడిపిన నేపథ్యం. మీ తండ్రి గారు ఎక్కడ ఉంటారు? మోత్కూర్ మండల్ అండి, యాదాద్రి డిస్టిక్, మోత్కూర్ మండల్, వాటిమెట్ల గ్రామం. మీ నాన్నగారి స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చారా? లేదండి, నేను నాన్న టీడీపీలో ఉన్నప్పటికీ నేను స్టూడెంట్ యూనియన్ నుంచి ఉన్నాను. ఓకే. అంటే నాన్నది కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది, చిన్నప్పటి నుంచి మా తాతగారు నాన్నగారు ఉన్నప్పటికీ నాకు స్టూడెంట్ యూనియన్ నుంచి నేను ఉండడం జరిగింది. నేను 8th క్లాస్లో యూనియన్స్లలో జాయిన్ అయ్యి 8th క్లాస్ నుంచే 8th క్లాస్ మోత్కూర్ సమితి స్కూల్ అంటే 4 మండలాలు ఇప్పుడు. ఓకే. అయితే 10th క్లాస్లో నేను ఉపాధ్యక్షురాలుగా మహిళ చేశాను. అదే స్కూల్ గ్రౌండ్లోనే కాలేజ్ ఉండేది, జూనియర్ కాలేజ్. ఆ కాలేజీలో నేను బైపీసీ గ్రూప్లో ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మహిళా ప్రెసిడెంట్గా 1988 ఓకే మహిళా ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. మీ రాజకీయాల్లో మీకు ఫ్యామిలీ నుంచి ఏ విధంగా సపోర్ట్ ఉంటుందంటే ఏం చెప్తారు మేడం? మా తండ్రి గారు అయితే ఎప్పుడు కూడా నన్ను యూనియన్ నుంచి కూడా ఈ పార్టీ పెళ్లి కాక ముందుకు యూనియన్లో పనిచేసారు, రాజకీయ అనుభవం ఉన్నది. ఓకే, కానీ పెళ్ళైన తర్వాత కొన్ని సమీకరణాలు మారుతాయి కదా. మారినప్పుడు నేను కుటుంబానికి కంపల్సరీ మా బాధ్యత నిర్వర్తిస్తూ నేను మోరల్ సపోర్ట్గా ఉన్నాను. నిజం చెప్పాలంటే పోటీ చేయడం అలాంటిది కాకుండా బ్యాక్గ్రౌండ్లో ఉన్న మహిళలకు కానీ చదువుకున్న వాళ్ళకు కానీ ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు చేసే వాళ్ళకి కోఆపరేట్ చేయడం కానీ, ఆ పార్టీ తరఫుగా కంటే కనీసం బాధ్యతగా ఉండాలి సమాజం పట్ల. ఎవరైతే ఎందుకంటే సర్పంచ్ నుండి గ్రామంలో ఎవరైతే నీతి నిజాయితీగా కనీసం సేవా దృక్పథంతో ఉంటారో, పొలిటికల్ పార్టీ కంటే మనిషి